హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దైనందిన జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాం. కానీ కొన్నిటి గురించి 10 మందితో పంచుకోవడానికి, కనీసం ఇంట్లో వారితో కూడా చెప్పుకోవడానికి చాలా సంకోచిస్తుంటాం. అలాంటి వాటిలో మొదటి వరుసలో ఉండేది మూలలు లేదా ఫైల్ సమస్య. కూర్చున్నప్పుడు మేకులు గుచ్చుకున్నంత బాధను అనుభవించేవారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వైద్య పరిభాషలో దీన్నే హెమరాయిడ్స్ అంటారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయినా మనిషిని మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మొలల సమస్య ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, మరియు దీని నుంచి శాశ్వతంగా ఎలా బయటపడవచ్చు అనే విషయాలను చాలా వివరంగా, సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. అసలు మొలలు అంటే ఏంటి అని గమనిస్తే, మన మలద్వారం లోపలి భాగంలో రక్తనాళాలతో కూడిన మెత్తటి కణజాలం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాంతంలోని రక్తనాళాలపై విపరీతమైన ఒత్తిడి పడి అవి ఉబ్బి చిన్న చిన్న బుడిపెల్లా మారుతాయి. ఇవి మల విసర్జన సమయంలో బయటకు రావడం, ఘర్షణకు గురై రక్తస్రావం అవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఒక శారీరక మార్పు మాత్రమే, కానీ సరైన సమయంలో స్పందించకపోతే పరిస్థితి జటిలమవుతుంది. ఈ సమస్య రావడానికి ప్రధాన శత్రువు మలబద్ధకం. మల విసర్జన సాఫీగా కానప్పుడు ఆ ఒత్తిడి నేరుగా ఆ సున్నితమైన కణజాలాల మీద పడుతుంది. ఇది కాకుండా నేటి ఆధునిక జీవన శైలిలో గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చొని పనిచేయడం, ఉబకాయం, వ్యాయామం లేకపోవడం వంటివి దీనికి ముఖ్య కారణాలు. గర్భిణీ స్త్రీలలో కూడా కడుపులో పెరిగే ఒత్తిడి వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే మన ఆహారంలో పీచు పదార్థం లోపించడం వల్ల మలం గట్టిగా మారి విసర్జన సమయంలో ఘాట్లు పడడం, మొలలు ఏర్పడడం జరుగుతుంది. మరి ఈ సమస్యను ఎలా గుర్తించాలి? మల విసర్జన తర్వాత చుక్కలు చుక్కలుగా లేదా ధారగా రక్తం పడడం దీని ప్రాథమిక లక్షణం. చాలా మంది రక్తం పడగానే క్యాన్సర్ ఏమో అని భయపడతారు, కానీ ఇది మొలల వల్ల కూడా కావచ్చు. అలాగే మలద్వారం దగ్గర విపరీతమైన దురద, ఏదో మాంసం ముక్క బయటకు వచ్చినట్లు అనిపించడం లేదా తడితడిగా ఉండడం వంటివి గమనించాలి. ఫైల్స్ ఉన్నప్పుడు సాధారణంగా నొప్పి ఉండదు, కానీ ఒకవేళ ఆ మొలలు లోపల రక్తం గడ్డకట్టినా లేదా మలద్వారం దగ్గర చీలికలు ఏర్పడినా నరకం కనిపించేంత నొప్పి ఉంటుంది. దీని నుంచి బయటపడడం ఎలా? ప్రారంభ దశలో ఉంటే కేవలం మీ ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఆకుకూరలు, పండ్లు, ముడి ధాన్యాలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలి. ఫైబర్ మలాన్ని మెత్తగా మార్చి సాఫీగా బయటకు వచ్చేలా చేస్తుంది. రోజు వ్యాయామం చేయడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడతాయి. మల విసర్జనకు వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్లు వాడడం లేదా ఎక్కువసేపు అక్కడ కూర్చోవడం వంటి అలవాట్లను మానుకోండి. ఒకవేళ సమస్య ముదిరిపోతే ప్రస్తుతం వైద్య రంగంలో అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉన్నాయి. పాతకాలం నాటి కోతలతో కూడిన సర్జరీలు ఇప్పుడు అవసరం లేదు. లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా రక్తస్రావం లేకుండా, నొప్పి లేకుండా కేవలం ఒక రోజులోనే ఇంటికి వెళ్లేలా చికిత్స చేస్తున్నారు. క్రయోథెరపీ, స్టాప్లర్ సర్జరీ, రఫాలో ప్రొసీజర్ వంటి అత్యాధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో సిగ్గుపడడం అంటే మన సమస్యను మనమే పెద్దది చేసుకోవడం అని అర్థం. సరైన సమయంలో డాక్టర్ను సంప్రదిస్తే ఏ ఆపరేషన్ అవసరం లేకుండానే మందులు, జాగ్రత్తలతో దీన్ని నయం చేసుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. జై హింద్.